హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. మీరంతా బాగున్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా అయితే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంక ఇవాల్టి వీడియో వచ్చేసి కిరాయి ఇంట్లో ఉంటే ఓనర్ పెట్టే కష్టాలు పార్ట్ 7 అన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అబ్బా, ఇలా సండే అని కొంచెం రిలాక్స్గా ఉన్నా. అమ్మకట్లా ఫోన్ చేద్దాం, ఏం చేస్తురో ఏమో. హలో హలో అమ్మా, నేనే. ఏం చేస్తున్నావు? హలో, బిడ్డ నువ్వేనారా? ఏం చేస్తానురా, ఇంకో ఇప్పుడే ఎంత పని అంత అయింది. ఇంక ఇప్పుడే అంతా టిఫిన్ చేసుకొని తింటున్నాము. మీ నాన్నగా పొలం కోదడంట రెడీ అవుతుండు. నువ్వేం చేస్తున్నావు బిడ్డ? ఇవాళ ఆదివారమే కదా? అవునే, ఇక ఇవాళ ఆదివారం కదా, ఇంకా అందుకే ఫోన్ చేసిన. మరి ఎట్లున్నావు ఏంది అని. మంచిగా ఉన్నాం బిడ్డ. మేము నేను నాన్న మంచిగా ఉన్నాం. నువ్వు ఎట్లున్నావు? నీ పెళ్ళాం ఎట్లుంది? మంచిగా ఉన్నామమ్మా. అది కూడా మంచిగా ఉంది. కానీ ఇంకా ఇక్కడ ఇంటిది బాగా దాన్ని కాల్చుకు తినుడే. అవునా, ఏమైందంట? ఓ రోజు పొద్దున్న లేచంగానే అది మెట్లు ఉడవాలి, అది ఉడవాలి, ఇది ఉడవాలి అంటది. ఇక అన్నీ ఉడిచినా కూడా మళ్ళీ నీళ్ళు పొదగాల 5కే లేచి నింపాలంటేనే గుట్టి 5 నుంచి 6 వరకే అది చాలు పెడుతుందంట. మళ్ళీ పొద్దుకి ఎప్పుడో 10కి వేస్తుందంటనే. ఇక మధ్యలో అసలు నీళ్ళు రావు, ఏం రావు. గట్లా బాగా కావాలని ఏమో కాల్చుకు తింటుంది. మళ్ళీ వారానికి ఒకసారి వచ్చి ఊకే ఇంట్లో చెకింగ్ చేసుకున్నాడు. ఇంట్లో మేము ఉండంగానే డైరెక్ట్ గొల్లెం పెడితే గొల్లెం తీసుకొని వచ్చుడు, తాళం తీసుకొని వచ్చుడు, ఇట్లా చేస్తుంది. అవునా, దానికి ఏం రోగం పుట్టిందంట మరి? ఏమోనే అమ్మా, ఇక వేరే ఇల్లు చూసుకోవాలని అనుకుంటున్నామే. ఓహో, మరి ఎక్కడ్రా? అక్కడనే చూసుకుంటారా? జర మరి మన ఇంటికి దగ్గరగా చూసుకోకపోయారు? అదేనే అమ్మా, ఇంకా దాంతో నీ చెప్తా, మన ఇంటికి దగ్గరనే చూసుకోమని. నీ పిల్లం ఇంటదారా నువ్వు చెప్తే? ఇక అది ఏమంటుందో. ఇక ఒట్టిగా లొల్లి పెట్టుకోకుండ్రి. చూడు మరి చెప్పి అది ఏమంటుందో విని చూసుకోండి. మరి నువ్వు నాకు చెప్తే నేను ఇక్కడ ఎవరైనా ఇల్లు ఖాళీ ఉందో మంచిదే చూస్తా. కదేనే, అది ఎందుకినది? ఇన్నకపోతే నేను ఊరుకుంటాను. అతను దవడ పనులన్నీ రాలగొడతా. అట్లిట్లా చేసి ఇంట్లో నుంచి బయటపడి ఇప్పుడు ఈ నరకంలో ఇరికింది. దానికి బుద్ధి రాదా? చెప్పిన కాడికి వస్తుంది. సరేది బిడ్డ, మరి నువ్వు అరుచుకొని చెప్పు మరి. సరేనే అమ్మా, నువ్వైతే చూడు, అక్కడ ఏమైనా ఖాళీ ఉంటే నాకు చెప్పు. ఇంటి దానికి చెప్పి దబ్బన్నే వెళ్తాం. ఇక ఇక్కడ ఉండు కాదు. మళ్ళీ దానారోగ్యం కూడా పాడైతే, ఇక చేసింది ఏదో తప్పు చేసింది కానీ ఇక దానారోగ్యం కూడా పాడైతే ఎట్లా? ఇక పోంతి ఇక గదే అని ఇక మన ఇంటికే వద్దామని అనుకుంటే ఇక మీ ఇద్దరికి పడతనే లేకుండే. పోంతి ఇక వడకపోతే వడకపోయే కానీ దూరం ఉండేనా ఒకటిలాగా కలిసి ఉంటే చాలు. అంతే. గిట్లా ఆదివారం ఎప్పుడు చుట్టి ఉన్నప్పుడు ఇక వస్తాను ఇంటికి నేను. గదే బిడ్డ, ఇక నేనేమన్నా అంటున్నా కానీ నా భయం నాకుంది. ఇక ఏం చెప్తాం? సరే తీయమ్మా. అయినా మీకు కూడా మేము వస్తే సరిపోదు. అక్కడ హాల్లో ఎంతని అనుకుంటా చెప్పు. నీకు నడుము నొప్పే ఉంది. ఇక మెల్లమెల్లగా మీద కడదాం. మీద కట్టినాక ఇక కిరాయి ఇంట్లో ఎందుకు ఉండు, సపరేట్గా మీద వచ్చే ఉంటాము. గట్లా చేయండి రా బిడ్డ పని. గదేదో మంచిగా ఉన్నది. మీ అయ్యకి చెప్తాను, నువ్వు కూడా ఇద్దరు కలిసి మీద కట్టుండ్రి. ఇక చాలు చేయండి, మంచి ముహూర్తం చూసి చాలు చేపిద్దాము. అది అయినాక ఇక వచ్చి సవి ఉంటుంది. ఇక అది కూడా అప్పటి వరకు బుద్ధి వస్తుంది దాని కూడా. గదేనే అమ్మా, నువ్వైతే మరి చూడే, ఏదైనా ఇల్లు కాలుంటే నాకు చెప్పు. సరే సరేనే అమ్మా, అయితే ఉంటా. మళ్ళా సాయంత్రం అట్లా ఫోన్ చేస్తా. మరి తింటూ రానే, బాపుకి ఇస్తావా? ఎక్కడ బాపురా, మనం ఫోన్ మాట్లాడుతుండేనే తిని దబదబ తిని ఊరికే పొలంలోకి. ఇక ఏం వచ్చినాక అప్పటికెళ్ళి మాట్లాడిస్తుంది. సరేనే అమ్మా, పెడతానైతే. సరే బిడ్డ ఉండు. ఏమైంది? ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నా ఫోన్లా? అమ్మనే, ఇక ఇవాళ ఆదివారం కదా, ఏం చేస్తురు ఎట్లున్నారని ఫోన్ చేసిన. ఓహో, ఏమంటుంది? ఏమంటలేదు. ఎట్లున్నారని అడిగితే నేనే చెప్పిన, ఇంటిది బాగా కాసుక తిని సావ దొబ్బుతుందని చెప్పిన. ఓహో, చెప్పినావా?
మస్తు సంభ్రమై ఉంటుంది మీ అమ్మకి నన్ను సావదొబ్బుతుంది ఇది కాల్చుక తింటుందంటే. ఎందుకే గట్లంటావా? మా అమ్మ అంటే నీకు ఎట్లా కనబడుతుంది? చెప్పగానే ఎంత బాధపడ్డది తెలుసా? అవునా, నిజంగానే బాధపడ్డదా? మరి ఇక మనం ఇక ఎట్లనో ఇల్లు చూసుకుంటున్నాం కదా వేరే, ఇక అక్కడనే మన ఊర్లోనే చూసుకుందాము. నువ్వు ఏదో నాటకాలు చేసి ఇక్కడ తెచ్చినావు కానీ బాగా గోస అవుతుంది. మన ఊర్లో అయితే మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఏమన్నా అన్నా మళ్ళా మనం వాళ్ళతోని మాట్లాడొస్తుంది. ఏంది నువ్వు మళ్ళా ఆ ఊర్లో అంటావు? ఆ ఊరంతా ఎట్లా పాడైంది, నేను రాను. ఏందే గింతైనా నీకు బుద్ధి రాలేదా అనే? రాకపోతే ఇక్కడనే జావు నువ్వు. నేనేను పీక్తాను, మా అమ్మ నాన్నతోని ఉంటాను మంచిగా. కిరాయి బాధ ఉండదు, ఏ బాధ ఉండదు. నువ్వు ఇక ఇక్కడనే నిమ్మలంగా ఉండు. కిరాయి ఎట్లా కట్టుకుంటావో కట్టుకో ఇక. ఏంది గట్లా మాట్లాడుతున్నావు? నేనేమన్నా సంపాదిస్తున్నానా కిరాయి కట్టడానికి? అది ఇక కొంచెమన్నా బుద్ధి ఉందా? ఎందుకు చెప్తున్నా కొంచెం అర్థం చేసుకోవాలి. గాడైతే మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు అందరూ. గిట్లా ఎవరైనా నాటకాలు చేస్తే దీనిలాగా మనము మాట్లాడియచ్చు వస్తుంది 10 మందిలతోని. అక్కడ ఉంటే మీ అమ్మ మాటి మాటికి వచ్చుడు లొల్లి పెట్టుడు ఇవన్నీ అవుతాయి. ఏందే ఊకే మా అమ్మ మీద పడి ఏడుస్తావా? అది నీకు ఎట్లా కనబడుతుంది? నోరు మూసుకొని నిన్ను ఎవడు అడుగుతలేడు. వస్తావా రా, మంచిగా అక్కడ కిరాయికి తీసుకుంటారా, లేదంటే ఉండి ఇక్కడనే నేనే వీక్తా అక్కడికి. నీ అవ్వ ఆదివారం కొంచెం మూడు మంచి ఉందంటే ప్రతి దానికి లొల్లి ఈ మనిషికి. మనిషి గాడిదా నాకైతే అర్థమే కాదు. దొంగ ముఖం ఎక్కడనో. ఈ నల్లికుట్ల మొక్కపోడు ఎక్కడనో ఆడ ఊర్లో పోయి ఉందామంటుండు. ఆ ఊర్లోకి పోతే మా అత్త మొక్కది ఊకి ఇంట్లోకి వస్తుంది, ఊకి ఈడనే తిష్టేస్తుంది. అయినా ఆ ఊర్లో జనాలేంది, ఇక రానంటే గిట్లా మాట్లాడుతుండు. ఇక నేను ఒకదానికి ఉంటే బతుకుతానా? ఈ ఇంటిది నన్ను బతకనిస్తుందా? ఇక ఆయనతో ఎప్పుడో చంపేసి కళ్ళు మూసేస్తుంది అది. ఏం చేద్దాం, తప్పేటట్లేదు. సపడేగా వీకిందేనయ్యమాడ. ఈయన అన్నట్టు ఊర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, చూద్దాం. నిర్మలక్క ఎట్లుంది? నేను అడుగు నొప్పి ఇప్పుడు జర నయముందా? ఓ ఇంకా మంచిగుందా అని అడుగుతున్నావా? నీ అవ్వ నీ కోడలు నువ్వు ఏదో కొట్లాడి సావక దాన్నేమో నా మీదకి నూకితివి. అది ఇంకా అది ఇద్దరు వచ్చి శాంత ఇద్దరు వచ్చి నా మీద పడ్డారు. నీ అవ్వ ఇరిగి నడుము కాస్త ఇంకా గట్టిగానే దెబ్బ తాకింది. అంబులెన్స్లా పట్టుకపోయిద్ది నన్ను హాస్పిటల్కి. ఇంకా ఆడపోతే 2 రోజులు అడ్మిట్ చేసుకొని వాడు మస్తు ఇంత పెద్ద బిల్ వేసిండు. తక్కువ ఖర్చు అయింది అనుకుంటున్నావా అనే? ఓ మెడికల్ బిల్ అంట, వాడు ఈ బిల్ అంట. 2 రోజులు అడ్మిట్ చేసుకొని పంపించిండు. అయ్యో గదంతా అయిందా? నాకేం తెలుసు మరి. అయినా దాన్ని నేను మెల్లగానే దబ్బినా, అది పోయి నీ మీద పడుతుందని నాకేం తెలుసు? ఏమోనే మీ లొల్లి చల్లగుండా. ఇప్పటికైనా కోడల్ని క్షమించి ఇంట్లోకి తీసుకోరాదు. ఇక ఎన్ని రోజులు నా పని అంతా ఒకదాన్ని చేస్తావు? ఇక దాన్ని పిలిచిన ఇంట్లోకి ఏమన్నా ఉందా నిర్మలక్క? నాకు అదొక్క పని ముట్టదు, ఏం చేయదు, ఉట్టి తింటది వంటది గంతే. నేనే ఇంట్లో పని అంతా చేసుకోవాలి, వంట చేయాలి, అంత చేయాలి. ఉండని కిరాయి ఇట్లా ఉంటే దాని కూడా బుద్ధి వస్తుంది, దాని పని అది చేసుకుంటుంది కదా. అంతే అంటావానే? మరిగా నీకు తెలుసా, పొద్దున కొడుకు ఫోన్ చేసిండు. దానికంట అది ఇంటిది బాగా ఇది టార్చర్ పెట్టుడంట. రోజంట అన్నీ ఉడవాలంట తుడవాలంట. ఆయన కూడా వచ్చి రోజు తిట్టుడే అంట. అది ఇంట్లోకి వచ్చి మొత్తం చెకింగ్ మాస్టర్ లాగా చెక్ చేస్తుందంట. ఓ కొడుకు చెప్పుకుంటా అంటుండు. ఇక్కడ దానికి బాగా కష్టమవుతుంది. ఇక అమ్మ ఏమన్నా కిరాయికి ఉంటే చూడు, ఇక్కడనే ఉంటే చూడు మన ఊర్లోనే అని అంటుండు. అది మెచ్చని పోషం, అది ఏం మెచ్చుతుంది మన దగ్గర? చూద్దాం, ఏదైనా ఖాళీ ఉంటే చెప్పుదాం. ఇక గదే చెప్పమని అన్నాడు కొడుకు. ఇక ఇక్కడనే వస్తాం, అది వినకపోయినా సరే నేను బెదిరించాను, పట్టుకొస్తాను అని అంటుండు వాడు. అది ఇక ఉన్నాడు ఒకగానొక కొడుకు, వాడు కూడా ఎక్కడనో ఉంటే ఎట్లనే? మీరు ముసలోళ్ళు ఇక చెప్పు, ఇక్కడనే వచ్చి చూసుకోమను. ఇంకా అది లేదనే దాని పేరు గుర్తుకొచ్చి పాడైతలేదు. ఇక 2 పిలకలు వేసుకొని ఉంటుంది చూడే, దాని పేరు ఏంది గుర్తొస్తలేదు. దాని పేరు గదే, అందరు పిలకలది అంటారు. మరి దాని పేరు ఏం పాడైందో నాకు కూడా తెలియదు. అదేనే ఎవడు ముచ్చట చెప్పినా 2 పిలకలది 2 జుట్టులది అని అంటారు. 2 పిలకల అక్క 2 పిలకల అక్క అని పిలుస్తారు. మరి
ఇక దాని పేరేం పాడైందో నాకు కూడా తెలియదు కానీ వాళ్ళ ఇంట్లో వంట ఖాళీ అవుతుందంటనే. వాళ్ళకి 2 ఇళ్ళు లేవా అని, ఒకటి పక్కకి ఒకటి ఇక్కడ. ఇక పక్కకి ఖాళీ అవుతుందంట. మరి చెప్తావానే, మంచిగా ఉంటుంది, ఇరుకుటం ఏమి ఉండదు, మీ ఇండ్లు లాగానే ఉంటుంది. ఇక చెప్పి చూడు వానికి ఏమంటాడు. అవునా నిర్మలక్క, సరే అయితే మనం పోయి ఒకసారి చూసొద్దామా నీ ఇల్లు ఎట్లుందో మరి. ఇక మంచిగా ఉంటే నేను చెప్తా వానికి. మంచిగా ఉంటుంది, పోయి చూసొద్దాం కానీ ఆ పిల్లకలదే కొంచెం డేంజర్ అనుకుంటానే. ఆ ఇంట్లో ఇప్పటివరకు ఎవడు నెగలలేడు. ఇల్లు అయితే మంచిగా ఉంది కానీ అది మాత్రం కిరాయిల్ని టార్చర్ పెడుతుందంటనే. అవునా, ఉండంతి గా మాత్రం టార్చర్ చాలు నా కోడలికి. అది సున్నితంగా చూసుకునేటోళ్ళు ఉంటే అది నెత్తి మీద ఎక్కి తైతక్కలాడుతుంది. చూద్దాంతి, పోయి మాట్లాడదాం మరి ఏమంటుందో. సరే తీయే పా, పోయి చూసొద్దాం పా ఇల్లు. ఇల్లైతే చూసొచ్చిన మంచినే ఉన్నది మరి, పెద్దగానే ఉంది బాగానే. ఇక నా కోడలికి ఇక అట్లాంటి ఇల్లే కావాలి కదా, మంచిగానే ఉంటుంది దానికి తగ్గట్టు. పెద్దగా ఉంది, అది పని చేసి చేసి సావాలి అక్కడ. నా కొడుకుకి ఫోన్ చేసి చెప్తా మరి ఏమంటాడో. హలో హలో బిడ్డ. హలో ఆనే అమ్మా, చెప్పే. అదేరా, నువ్వు ఇల్లు చూడమన్నావు కదరా ఇక్కడ. గదే ఒక ఇల్లు చూసిండ్రా, మంచిగా బంగ్లా లెక్క ఉన్నది, పెద్దగా ఉంది. ఇంటామేగా ఇంటి పక్కకే ఉంటుంది కానీ వాళ్ళు చిన్న ఇంట్లో ఉంటారు. ఇక ఆమె ముసలామే, ఇక వాళ్ళ ఆయన కూడా ఇక కొంచెం ముసలోడే అనుకో. ఇక వాళ్ళకి ఏం శాతం అయితే అంత పెద్ద ఇంట్లో చేసుడని ఇక ఇల్లు కిరాయికి ఇస్తుర్రు. ఇక నాకు తెలిసిన వాళ్ళే వాళ్ళు. అవునా అనే, ఒకసారి చూసి రాకపోయినావే ఇల్లు ఎట్లుందో? చూసొచ్చిండ్రా, ఇల్లు అయితే సూపర్ ఉన్నది, మంచిగా పెద్దగా ఉంది, అంత మంచిగా ఉంది. మరి నీ పిల్లానికి నీకైతే నచ్చేటట్టు ఉన్నది. ఒకసారి వచ్చి చూడుండ్రి మీరు కూడా, అంటే అర్థమవుతుంది. సరే, అదంతా ఇంటి దాంతో కూడా మాట్లాడితే ఇంకా తెలుస్తుంది. ఇక నువ్వు చూసినావు కదా నీ సాలు, ఇక మళ్ళీ మేము వచ్చి ఏం చూస్తాం? బోదురా కొడుక, మళ్ళా నీ పెళ్ళాం పేరు పెడుతుంది, అదేమొద్దు. దాన్ని పట్టుకొని ఒక రోజు రా, ఇక ఈరోజు ఫ్రీ ఉంటే ఈరోజు రా, ఎట్లా నీకు ఎట్లా టైం ఉంటే అట్లా వచ్చి చూసిపో మరి. ఇక అది ఏమంటుందో చూడు నీ పెళ్ళాం. సరే తీయే మరి, దాన్ని అడిగి చూస్తా మరి. చూసి ఇక వచ్చి చూసి ఒకసారి కన్ఫర్మ్ అయితే ఇక ఇంటి దాన్ని కూడా చెప్పి రావచ్చు. గదే గదే, ఇల్లు అయితే మరి మంచిగా ఉంది. నేను దానికి చెప్పి పెట్టినా, ఇక ఎవరికి ఇయ్యకు, నా కొడుకు వచ్చి దబ్బనే చూసిపోతాడు అని చెప్పిన. ఇక తెలిసిందే కదా, ఇక నా కోసం అని పెడుతుంది. సరేనే అమ్మ, మరి నేను దానికి చెప్తా. మరి మంచి టైం చూసి వచ్చి చూస్తాం, ఇల్లు అయితే చూసుకొని పోతాము. సరే సరే బిడ్డ, ఏం చేస్తున్నావురా, తిన్నావా? తిన్ననే అమ్మా, మీరు తిన్నరా అనే? ఇక నేను ఇప్పుడే తిన్నాను కొడుక. ఇక తిని చేసేపు ఇట్లా ఉరుగుదామని ఇక నీకు ఫోన్ చేసిన ఫస్టే. సరేనే అమ్మా, మరి నేను మళ్ళీ చేస్తాను తీ దానికి అడిగి. సరే సరే కొడుక, ఉండు మరి. ఇక చూసిరా దోస్తులు, ఇదే వాళ్ళ వీడియో అన్నమాట. లెంత్ అయితే కొంచెం తక్కువ ఉంది, ప్లీజ్ ఏం అనుకోకుండ్రి. ఇలా మాకు కొంచెం పని ఉండి మేము తక్కువ పెట్టినాము. ఇంకా వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులతో మాత్రం తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. మనం తొందరలోనే 1000 సబ్స్క్రైబర్కైనా రీచ్ కావాలి దోస్తులు. మన ఛానల్ మరీ గ్రో కావాలి, ఇంకా అంటే మంచి మంచి కంటెంట్. ఇప్పుడైతే ఒక సిరీస్ వస్తుంది, ఇక ముందు ముందు ఆడియన్స్ పెరుగుతుంటే 2 కూడా పెడతాం మేము. ఇంకా వచ్చే ముంగట ఎపిసోడ్లో ఏమవుతుంది, వీళ్ళు మరి ఆ ఇంట్లోకి వచ్చినాక ఏమవుతుంది, ఫుల్ కామెడీ ఉంటుంది. ఎందుకంటే ఊర్లోనే కదా, ఊర్లో ముచ్చట్లు. ఇక అత్త వచ్చి ఏం చేస్తుంది, ఇంటి ఆమె ఎట్లుంటుంది, ఈ ఇంటిది ఇంకెట్లుంటుందో, ఫుల్ కామెడీ అయితే ఉండబోతుంది. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, రేపు మరి వీడియో వస్తుందో రాదో తెలీదు ఫ్రెండ్స్. ఎందుకంటే మేము కొంచెం బయటకు వెళ్తున్నాము. ఇక మీకు తెలుసు కదా, అక్కడ కాళేశ్వరంలో మనకి పుష్కరాలు జరుగుతున్నాయి, సరస్వతీదేవి పుష్కరాలు. సో అక్కడికైతే మేము పోతున్నాము. ఇంకా మరి పొద్దున పోతే మరి వచ్చేవరకు ఏ టైం అవుతుందో తెలియదు, మరి వీడియో పెట్టగలుగుతామో లేదో కూడా తెలియదు. అందుకే మేము మీ ఫస్టే చెప్తున్నాము, మీరైతే ఏమనుకోవద్దు. తప్పకుండా మేము వీలైతే ఎల్లుండి చాలా ఎక్కువ పెద్ద లాంగ్ వీడియో చేసి పెడతాము. ఇంకా అదే మీకు చెప్పాలనుకున్నాము. ఇంకా
వచ్చే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి కదా, చూడండి. ఇంకా చాలా సిరీస్ ఉన్నాయి, ప్లేలిస్ట్లో కూడా మేము పెట్టినాము. మీరు చూడండి, మొత్తం మా ఛానల్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అవైలబుల్ చూసి చెక్ చేసుకోండి దోస్తులు. ఇంకా వచ్చే మరి కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.